జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నాగార్జున యూనివర్సిటీలో 2 రోజుల సెమినార్ ప్రారంభం. ప్రముఖ భారతీయ తత్వవేత్త పద్మవిభూషణ్ ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి జీవిత చరిత్ర ఆయన బోధనలకు పాఠశాల కళాశాల విద్యలో పాఠ్యాంశంగా చేర్చాలి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రభుత్వానికి సూచించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే జలవనరుల శాఖలో కీలక పోస్టులన్నీ ఖాళీ. తాజాగా ఇంజనీరింగ్ చీఫ్ పదవి విరమణ. 20 మంది చీఫ్ ఇంజనీర్లకు ఉన్నది ఇద్దరే. 54 మంది ఎస్సీలకు 35 పోస్టులు ఖాళీ. జలవనరుల శాఖ అధికారులు కొత్త శాపంలా తయారైంది. ఎప్పటి నుంచో పదోన్నతుల వ్యవహారాన్ని పరిష్కరించకూడదు. కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ శాఖలో దాదాపు 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి ఊహించవచ్చు. ఈ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ పాలనగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న చీఫ్ ఇంజనీర్ కె శ్రీనివాస్ సోమవారం పదవి విరమణ చేశారు. ఆయన స్థానంలో మరొకరు నియమించేందుకు లేదా అదనపు బాధ్యతలు అప్పగించేందుకు చీఫ్ ఇంజనీర్ పోస్టులో కూడా చాలినంతమంది అధికారులు లేకపోవడం గమనార్హం. జలవనరుల శాఖ నడిపించాల్సిన 3 ఇంజనీరింగ్ చీఫ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సలహాదారుగా ఉన్న వెంకటేశ్వరరావు ఇంజనీరింగ్ చీఫ్ పోస్టులో ఉన్నారు. మిగిలిన 2 పోస్టుల్లోనూ 2 చీఫ్ ఇంజనీర్లు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అందులో ఒక చీఫ్ ఇంజనీర్ సోమవారం పదవి విరమణ చేశారు. మొత్తం రాష్ట్రంలో చీఫ్ ఇంజనీర్ పోస్టులు 20 ఉంటే ఉన్నది ఇద్దరే. మిగిలిన అన్ని పోస్టుల్లోని అధికారులు అదనపు బాధ్యతలోనే కొనసాగుతున్నారు. 3 ఇంజనీరింగ్ చీఫ్ పోస్టులు 18 చీఫ్ ఇంజనీర్ పోస్టులకు అధికారులు అదనపు బాధ్యతలతో నిర్వహిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే